కోసం అన్న చిరంజీవి రంగంలోకి దిగుతున్నారా? ఇప్పటికే కూటమి నేతలకు మద్దతు ప్రకటించిన చిరంజీవి తమ్ముడు తరపున ప్రచారం చేస్తారా? చిరంజీవి ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలోకి దిగుతుండడంతో ఇప్పుడు ఈ నియోజకవర్గం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. అయితే ఈసారి మాత్రం అలా కాకుండా అన్ని జాగ్రత్తలతో ముందుకు వెళుతున్నారు. కాపులు అధిక సంఖ్యలో ఉండే పిఠాపురం నియోజకవర్గం ఎంపిక చేసుకోవడం ఇందుకు ఒక కారణం. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన పవన్ కళ్యాణ్ స్థానికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన స్నేహితులతో ఇక్కడ కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిని కట్టిస్తానని నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈసారి పోటీ అన్ని సమస్యల మీద సమగ్రమైన దృష్టి పెట్టడానికి ఇప్పుడు నేను వర్మ గారు విడివిడిగా పోటీ చేయడానికి కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి సమస్యల్ని పరిష్కరించడానికి చాలా సులభం. అలాగే క్లాష్ ఉంది. ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలి ఇది ఉన్నప్పుడు ఒక డిబేట్ ఉన్నప్పుడు దాని సామరస్య వాతావరణం పరిష్కరించాలి. అలాగే 5,000 కలిస్తేనే పిడికిలు కదా, ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం దొరుకుతుంది. అలాగే కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుతుంది. ఖచ్చితంగా. కాకపోతే దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ 1వ తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం పుట్టిందని మనస్ఫూర్తిగా నమ్మాలి. మంగళవారం పిఠాపురంలో జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం నిర్వహించడానికి మెగాస్టార్ చిరంజీవి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. చిరంజీవి ఇప్పటికే కూటమి నేతలకు తన మద్దతు ప్రకటించారు. ఇప్పుడు నేరుగా తన తమ్ముడు పవన్ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కు 2 రోజులు గ్యాప్ ఇచ్చి మరీ పిఠాపురంలో జనసేన పార్టీ తరపున చిరంజీవి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొండగా జబర్దస్త్ ఆర్టిస్టులు జనసేనకు ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ మద్దతు ఉండడంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఈజీ అని కూటమి నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మద్దతు కూడా తోడైతే పవన్ భారీ మెజార్టీ రావడం ఖాయమని ఆయన అభిమానులు చెబుతున్నారు. మరి తమ్ముడుకు అండగా చిరంజీవి ప్రచారం చేస్తారో లేదో చూడాలి.